న్యూస్ నేను విజయ. రోజుల తర్వాత తగ్గిన బంగారం ధరలు. నేడు డిసెంబర్ 29వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,135 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,147 వద్ద పలుకుతుంది. ఒక కేజీ వెండి ధర కూడా అదే విధంగా పెరుగుతూ వచ్చింది. 2,53,922 రూపాయలు పలుకుతుంది ఫర్ కేజీ వెండి ధర. అలాగే బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లో గమనించినట్లయితే ప్రతిరోజు కూడా ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్లాయి. ఇక నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు కూడా భారీగా పెరిగినట్లు గమనించవచ్చు. విషయంలోకి వెళ్తే నేడు డిసెంబర్ 29వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,135 రూపాయలు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,147 రూపాయలు పలుకుతుంది. ఒక కేజీ వెండి ధర 2,53,922 రూపాయలు పలుకుతుంది. అలాగే బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లో గమనించినట్లయితే ప్రతిరోజు కూడా ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొడుతూ ముందుకు దూసుకెళ్తూ వెళ్లాయి. నిన్నటితో పోలిస్తే బంగారం ధర నేడు కూడా భారీగా పెరిగినట్లు గమనించవచ్చు. ఇక బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితులే కారణంగా చెప్పవచ్చు. పసిడి ధర ఎందుకు పెరుగుతుంది? ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరగడం దీనికి ఒక కారణంగా చెప్పాలి. అలాగే అమెరికాలో గత శుక్రవారం బంగారం ధర ఒక ఔన్సు అంటే $4,530 వద్ద ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకింది. ఇక ఈ మేరకు రాయిటర్స్ సంస్థ ఒక రిపోర్టులో పేర్కొంది. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా భారీగా పడినట్లు చెప్పవచ్చు. ఫలితంగా బంగారం ధర ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకి ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు 2026లో సైతం తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకు తగినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో నియమించబోయే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ డోయిష్లుకు ఉన్న వ్యక్తిగా అంచనా వేస్తున్నారు. దీంతో వడ్డీ రేట్లు గనక తగ్గినట్లయితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంటుంది. భారీగా పతనమవుతున్న డాలర్ విలువ, అలాగే ఇక అమెరికాలో డాలర్ భారీగా పతనం అవ్వడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. 2020వ సంవత్సరంలో డాలర్ ఇండెక్స్ దాదాపు 9% నష్టపోయింది. ఇక 2017 తర్వాత ఇదే భారీగా డాలర్లో పతనంగా గమనించవచ్చు. దీనికి తోడు 10 సంవత్సరాల తర్వాత యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెద్దగా మార్పులు లేకపోవడం కూడా బంగారం ధర పెరగడానికి దోహదపడిందని చెప్పవచ్చు. అమెరికా డాలర్ విలువ తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చౌకగా కనిపిస్తుంది. దీంతో పలు దేశాలు బంగారం కొనుగోలు చేయడం మొదలు పెడుతున్నాయి. ఇక తద్వారా డిమాండ్ పెరిగి ధర మరింత పెరుగుతుంది. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థలో కూడా మందగమనం కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా యుఎస్లో ఉద్యోగాలు తగ్గడంతో పాటు వ్యాపారం మందగిస్తుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన బంగారంలో దాచుకుంటున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. ఆకాశాన్ని తాకుతున్న వెండి ధర అమెరికా స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇది కూడా బంగారు డిమాండ్ పెరగడానికి ఒక కారణంగా చెప్పవచ్చని, దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా మెటల్ మార్కెట్ మొత్తం కూడా భారీగా పెరిగింది. ముఖ్యంగా వెండి, ప్లాటినం సైతం భారీగా పెరిగినట్లు గమనించవచ్చు. ఇక వెండి ధర ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసి ఒక కేజీ సిల్వర్ రేటు 2.50 లక్షల రూపాయలను దాటేసింది. ఇది చరిత్రలోనే అత్యంత గరిష్ట స్థాయి అని చెప్పవచ్చు.